మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీ సిద్ధంగా ఉంటుందన్నారు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షులు రామచంద్రరావు. గ్రామీణ ప్రాంతాల్లోనూ బీజేపీ బలోపేతం అయింది అనడానికి పంచాయతీ ఫలితాలే నిదర్శనమన్నారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన బీఆర్ఎస్ త్వరలోనే ముక్కలవుతుందన్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి రావడం, సభలు నిర్వహించడం తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 40% కమిషన్ గా మారిపోయిందని ఆరోపించారు. మున్సిపాలిటీల్లో బీజేపీ జెండా ఎగరవేసి రావాలన్న రామచంద్రరావు పార్టీ నేతలు కేటాయించిన ప్రాంతాల్లోనే ఉండాలని సూచించారు. ప్రాంతంలో ఉన్నటువంటి ఒక నాయకులకు అందరికీ శీర్ష వహించి నేను వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను, వారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే మొట్టమొదటిసారిగా తెలంగాణలో మనం 1000 సర్పంచ్ దాకా గెలిచినాం, 10,000 వార్డు మెంబర్ గెలిచినాం, 1200 నుంచి 1500 మధ్యన మనం ఉప సర్పంచులు గెలిచినాం. మనం పోటీ చేసింది కేవలం 5,000 మాత్రమే. గతంలో 150 నుంచి ఈరోజు 1000 సర్పంచులు గెలిచినామంటే గ్రామీణ ప్రజల్లో కూడా భారతీయ జనతా పార్టీకి ఆదరణ పెరుగుతున్నదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఏది ఉన్నప్పటికీ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బలం పెరిగినటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు పోటీ కేవలం కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ మధ్యనే ఉన్నది. ప్రజలు కూడా ఈ రెండు పార్టీని చూస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా రంగంలో లేదు, బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా ప్రజల్లో లేదు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ ముక్కలు అవడం ఖాయమనేది విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మిత్రులారా, దోచుకుంది ఇంకా పంచుకోవడంలో ఉన్నారు వాళ్ళు పంచుకునే నిదానంగా పంచుకోండి. మీరు ప్రజల్ని పట్టించుకోలేదు, మీరు వారి పెట్టేటువంటి ఆకాంక్షలు, ప్రజలకు సంబంధించినటువంటి ఒక విశ్వాసాన్ని మీరు భంగం చేశారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా గత 2 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంపై పరిపాలన చేస్తూ ఇక్కడ అనేకమైన వాగ్దానాలు చేసిన తర్వాత కూడా ఏ ఒక్క వాగ్దానాలు కూడా పూర్తి చేయకుండా ముఖ్యమంత్రి గారు కేవలం ఢిల్లీకి పోవడం, రావడము, లేకుంటే పబ్లిక్ మీటింగ్ పెట్టడం. అవినీతి పెరుగుతూ ఉన్నది. 40% కమిషన్ అయిపోయింది.